సమాజం చెడిపోతుంది, నాశనానికి వెళ్ళిపోతుంది. దిక్కుమాలిన చదువులన్నీ చదివి చంపుకుంటున్నారు, యాసిడ్ పోసుకుంటున్నారు, కడుపులు చేస్తున్నారు, కడుపులు తీస్తున్నారు. ఈ సమాజాన్ని బాగు చేయటానికి ఎవరున్నాడు? ఎవడైనా వచ్చాడా? బెటర్ సొసైటీ అంటాడు, బెస్ట్ సొసైటీ అంటాడు. ఎవడవాడు అన్నవాడు మాయల మారివాడు, దోపిడి దొంగవాడు. కారణం ఏంటో తెలుసా? మనిషి తన గురించి తాను ఆలోచించుకొని తప్పు చేసి దోపిడి దొంగై ఉన్నవాడు మెక్కేసి లేనివాడు దిక్కులేనివాడుగా మారిపోవడానికి కారణం మనిషి తన గురించి ఆలోచించుకున్నాడు కనుక. ఇన్ని కోట్లతో పుట్టావా నువ్వు? నీ ప్రారంభం ఏంటి? నిన్ను కన్నప్పుడు నీ తల్లిదండ్రులకు ఉన్న ఆస్తి వివరాలేంటి? ఈ గవర్నమెంట్ ప్రశ్నించగలదా? ఈ చేతగాని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అడగగలదా? అడగలేదంతే. ఎందుకంటే అందరూ దొంగలే. వాడి లెక్కలు బయటకు తీస్తే ఉన్నవారి లెక్కలన్నీ బయటకు వస్తే కోటాను కోట్లు మూలుగుతున్నాయి వీళ్ళందరి దగ్గర, ఈ దొంగలందరి దగ్గర. 28 ఆదికాండం 1వ అధ్యాయం 28. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏ విధంగా? ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, లోపరుచుకోండి. అందరికీ సమానంగా ఉండాలి. మరి లేదేటి? అందుకే తుపాకీ పెట్టాడు నక్సలైట్, అందుకే బాంబు పట్టాడు బిన్ లాడెన్, అందుకే మానవ బాంబులను చేశాడు ప్రభాకరణ పిల్లై. ఒక ఉగ్రవాది, ఒక నక్సలైటు పుట్టటానికి సమాజ మధ్యలో ఉన్న దయ్యాలు, దోపిడి దొంగలు, దేవుని జ్ఞానము లేక దోచుకునేవాళ్ళు, 10 మందికి రావలసినది వీడొక్కడే పోగేసుకున్నాడు గనుక వాడు తుపాకీ పెట్టాడు పేల్చి పడేయడానికి. మనిషిని చంపితే సమాజం మారదు. తప్పు చేస్తున్నాడు వాడు కూడా నక్సలైటు. అగ్ని జ్వాలల్లాంటి ఈ మాటలు ప్రతి గుండెను తగలబెడితేనే తప్ప వ్యవస్థ మారదు. మనస్సు మారాలి. తుపాకీ గుండు మనిషి గుండెను మార్చలేదు, గుండెను చంపగలదంతే. గుండెను చంపేది సమాజాన్ని మార్చలేదు, భయపెట్టగలదంతే. ఎవడో బాగు చేస్తున్నాడు? బైబిల్ పట్టుకున్న మనం బాగు చేయాలి ఈ ప్రపంచాన్ని. బైబిల్ అంటే మతం కాదు, బహు చక్కని సోషలిజం. మానవ కళ్యాణానికి అది ఏ మార్గం.